పుస్తకం లేని ఇల్లు మనం చూడ చూడడానికి కూడా సరైనది కాదు అనిపిస్తుంది నాకు. పుస్తకం చాలా చాలా విషయాలు నేర్పిస్తుంది. మనిషి చేతిలో పుస్తకం. మనం అనుకుంటాము సమాజంలో మనిషి ఎదగాలి అని అంటే అతనికి ఉండే చదువే ప్రధానమైంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కుటుంబాల్లోనే ఈ చదువు యొక్క ఇంపార్టెన్స్ అనేది రావాలి అనేది నాకు అనిపించిన అభిప్రాయం. పిల్లలకి ఇదివరకు నా తాతమ్మ నానమ్మలు ఉండి ఉమ్మడి కుటుంబాలు ఉండి కథలు చెప్పడం అనేది ఉండేది. ఆ కథలు కూడా జీవన సూత్రాలని నీతుల్ని చెప్పేవిగా ఉండేవి. ఇప్పుడు అంత తీరిక ఓపిక లేని కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది కూడా పుస్తకం పట్ల కొంత అభిరుచి తగ్గడానికి పిల్లల్లో కారణంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు మారాల్సినటువంటి స్థితి ఇప్పుడు ఉంది. వాళ్ళందరూ కూడా అంటే మా తరంలో మేము ఎదిగింది కూడా పుస్తకాన్ని ఎక్కువగా చదవడం వలనే. ఒక సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి మనం చూడాలి అని అంటే దానికి పుస్తకమే కరదీపికలా ఉపయోగపడుతుంది మనకి. అయితే మంచి పుస్తకాలు చెడ్డ పుస్తకాలు ఎప్పుడూ ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనేది మన విచక్షణ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుని కనుక చదివితే జ్ఞానవంతులుగా మనుషులు మారడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో మనిషికి మనిషి దొరకని ఈ రోజుల్లో ఒక మానవత్వాన్ని కోల్పోతున్నటువంటి ప్రపంచ విషయాలన్నింటినీ మనం గమనించినట్లయితే కనుక ఎక్కడా కూడా ఒక సామరస్య ధోరణి కానీ మానవత్వ విలువలు కానీ కనపడట్లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ మనం పఠనాన్ని ఎక్కువగా కనుక అలవాటు చేస్తే, కుటుంబంలోనే అలవాటు ఉంటే మనుషులు మానసికంగా ఎదగడమే కాదు సమాజానికి కూడా ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారండి. ఇన్ని అరాచకాలు స్త్రీల పట్ల పిల్లల పట్ల జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అనేకం గమనించినట్లయితే వాటి నిండా కూడా ఇంత హింస ఎందుకు పేరుకుపోతున్నది అంటే వాళ్ళ ఒంటరితనం. పిల్లలే కారణం కాదు, సమాజం తల్లిదండ్రులు కారణం వల్లనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే అన్నీ ఉన్న తర్వాత కడుపు నిండిన వాడికి ఆకలి తెలవనట్టే అన్నీ ఉన్నవాడు వాడు ఇంకేదో కావాలి అనేటటువంటి ఆ కోరికల వలలో పడిపోయి చాలా దుర్మార్గంగా తయారవుతున్నారని అనిపిస్తుంది. మనిషిలో సున్నితత్వాన్ని, ఒక భావుకత్వాన్ని, సామాజిక తత్వాన్ని కూడా పుస్తకం మనకు నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి చాలా డిప్రెషన్ మూడ్లో ఉన్నవాళ్ళు కూడా పుస్తకాల వల్ల కోలుకొని ఆరోగ్యవంతులైన ఇన్సిడెంట్లు మనకు ఎన్నో తెలుసు. కాబట్టి పుస్తకం అందరిది, అందరి జీవితాల ప్రతిఫలనం ఆ అక్షరాలు. ఆ అక్షరాలని ఆలోచించే మెదడుతో కనుక మనం ఉపయోగించినట్లయితే కనుక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. సెలెక్టెడ్ బుక్స్, మంచి పుస్తకాలు పిల్లల యొక్క ఆలోచన ధోరణిని, తల్లిదండ్రుల పట్ల మమకారాన్ని, సమాజం పట్ల గౌరవాన్ని, సాటి వ్యక్తుల పట్ల, పేదల పట్ల దయను కలిగించేటటువంటి పుస్తకాలు ఎప్పటికీ కూడా మనం విస్మరించదగినటువంటివి కాదు. అయితే ఇలాంటి బుక్ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల ఒకే చోట ఇన్ని పుస్తకాలు ఉండడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం. అన్ని రకాల పుస్తకాలు, వాటిల్లో వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళ చేతిలో ఉన్న పుస్తకమే వాళ్ళ మనస్తత్వాన్ని మనకు చెప్తుంది. సాదిక్ అలీ గారు అనుకోకుండా ఇటీవల మరణించారు. ఆయన తోపుడు బండితోటి పుస్తకాలని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళడం, గ్రామాల చుట్టూ తిరగడం, తర్వాత ఇప్పటికీ కూడా చివరి వరకు కూడా ఆయన ఎంతో పిల్లలకు ఉపకరించే విధంగా సాహిత్యాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి గారు కూడా అబ్బూరి ఛాయాదేవి గారి పేరున ఒక మొబైల్ వ్యాన్ని స్టార్ట్ చేశారు. అవి మారుమూల ప్రదేశాలకి, బస్తీలకి వెళ్ళి వాళ్ళకి వారానికి ఒకసారి చదివించడం, పుస్తకాలు రిటర్న్ చేసుకోవడం ఇలా చేస్తున్నారు. అంటే అన్ని వర్గాలు, అందరి వ్యక్తులు కూడా ఆలోచించే ధోరణి ఏంటంటే ఎక్కడో ఉన్న పుస్తకం, మధ్యలో ఆగిపోయిన పుస్తకాన్ని రేపటి తరమైనటువంటి పిల్లల చేతికి మనం ఇవ్వగలిగితే వాళ్ళ అరచేతుల్లో దీపాన్ని పెట్టినట్టే మనం వాళ్ళ వెలుగుతో కుటుంబాలు కూడా మార్పు రావడం అనేది మనం గమనించవచ్చు. అలాంటి పుస్తకాల సభకి అందరూ రావడంతో పాటు తాము ఇన్నాళ్ళు ఎప్పుడో చదువుదాం అనుకున్నా దొరకని పుస్తకాలు అనేకం కూడా కనబడటంతో వాళ్ళ ఆనందంతో ఈ 10 రోజులు వచ్చి వ్యక్తుల్ని, స్నేహితుల్ని, మనుషుల్ని కలవడంతో పాటు పుస్తకంతో కూడా కలిసి నడవాలని కోరుకుంటూ పుస్తకాభిమానులందరికీ నా అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అంటే 37 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పుస్తక ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉన్నది. మీరు తప్పకుండా రావాలని నేను కూడా
ఆశిస్తున్నాను. ఈ జరగబోయే కార్యక్రమాన్ని మనందరం పుస్తకంతో చెలిమి చేస్తూ పుస్తకాన్ని పిల్లల వరకు యువతి యువకుల వరకు తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. మార్పు తప్పనిసరిగా వస్తుంది. అటువంటి మార్పు సమాజంలో కోరుకుంటున్నటువంటి చదువరులుగా అందరూ కూడా తమ తమ సాహిత్యాన్ని ఎన్నుకొని చదివి సమాజంలో ఎంతో కొంత ఉపయోగపడతారనేటటువంటిది నా అభిలాషం.